ఇంటో రాజుబాబు ఇంటో రాజుబాబు అయ్యో రామ రామ తాత ఉన్నదే రంగరాము ఉన్నవాడు చిన్నగా ఉన్నాడు సంకల్ల ఎత్తుకొని ఇంతవన్నాలు పెట్టి సాగు తేరిల్లు పెట్టి రాముడు రాజుబాబు రాముడు పెద్దలైతే పెళ్లిరు చూస్తేనేమో రాముడు పెద్దలైతే తాతని పిస్తాడని తాతాని పిస్తాడని చదిగంత గమ్మతుండే తాత పానాలు వంగ అయ్యా రావయ్య నా మనమడా రాజుబాబు నేనెళ్ళిపోతానున్నా ఇల్లు మీది జాగ మీది ఇక తాత ఉన్నవాడు తాత వంగళ్ళు అయితే తాది అత్రాలు అయితే బాబు ఉన్నడాని ఎప్పుడే గాలి ఎత్తి నీ చేతి ఎత్తుకొని సంకల్ల ఎత్తుకొని చింతవన్నాలు పెట్టి తాగుతే నిలిచి అయ్యవ్వ పనికి పోయితే రామనమడు ఉన్నాడాని అడకట్టు బాలల్లా అడుకున్న నువ్వు అయితే ఎవరన్న నిన్ను అంటే కష్టాలు ప్రల్లారా రాముని కొట్టినారా అలంట గురించి సంకలెత్తుకొని అన్న ఊదిన వ్యక్తి అంగి ముద్దులు వాడే అంగి ముద్దులు వాడే అరే రాజుగా ఇంత పొద్దున్నే రెడీ అయిపోతాను రా. ఈరోజు కాలేజ్ ఫస్ట్ డే కదా, అందుకే తొందర పోతాను. నాకు చెప్పకుండా పోతాను కదా. నేను ఈ సంవత్సరం బాగా చదవాలనుకుంటున్నా. సరే కోసేపు ఆవురా, ఇద్దరం కలిసిపోదాం. ఇప్పుడే బ్రష్ చేస్తాను, రెడీ అయి తినేసరికి గంట అవుతుంది. నేను కాలేజ్ పోతాను, నాకు లేట్ అవుతుంది. వీడు ఆగంట అవుతుంది, దొరికినప్పుడు నేను సంగతి చెప్తాను. ఎవరాను కొత్తగా కనబడతాను? చైన్ పడ్డదన్నా. చైనా కరెక్టే ఉందిగా. ఇప్పుడే వేసుకున్నా. తీసుకున్నా ఓకే. బాయ్. మా ఫ్రెండ్ వస్తా అంటే ఆగిన. ఎవడు నీ ఫ్రెండ్? ఎవడు? అది పక్క కలిపి దాన్ని మళ్ళీ వచ్చేవారికి ఇక్కడ కనపడొద్దు నాకు, సరేనా? వెళ్ళిపోండి. ఎప్పుడు వస్తావు అన్న? తొందరగానే వస్తా, కానీ నేను వచ్చే వరకు అయితే ఉండు నువ్వు. అరే చింటి రారా, ఈ స్వాతిని పిలుపు. కూర్చున్నాడు, ఇది కాలేజీ పోతాను వస్తుంది. ఇలా కూర్చొని ఏం చేస్తాను? ఏమరా నెంబర్ 1 స్టూడెంట్, ఇక్కడ నేను అరా క్లాసులు చెప్పేది.
ఏమైందిరా, ఏం మాట్లాడతావు? అరే నీకు ఒక విషయం చెప్తా, మళ్ళీ ఎవరు చెప్పొద్దురా. ముందు విషయం అయితే చెప్పు, నేను ఎవరితో చెప్పాను. అరే మన క్లాస్ స్వాతి ఉంది కదరా, ఆమె నేను లవ్ చేస్తున్నారా. అమ్మ దొంగ నా కొడుక, నాకు అప్పుడే డౌట్ వచ్చింది రేపు మీద, అందుకే నారా కాలేజ్ తొందర వచ్చింది అలా. అరే నేను ఆమెను సిన్సియర్ లవ్ చేస్తున్నారా. మరి ఆమె నిన్ను లవ్ చేస్తాన్నారా? లేదురా, తెలియదు. తెలుసుకుందామని ఇంటికి పోయిన ఈరోజు, కానీ ఆమె హాస్టల్కి వెళ్ళిపోయిందట. నీకేమో చెప్పి హాస్టల్ పోయిందని? వాళ్ళ ఇంటికాడ ఒక చిన్న పొరోడు చెప్పింటారు. నీ ముఖమేం కాదు, ఇందాకనే నాకు కలిసింది. హాస్టల్ ఫుడ్ పడక ఆమె ఇంటికి వచ్చిందట. అవునా, నిజమారా? నిజంగానే వచ్చింది లే, వాళ్ళ ఇంటికి పోయి చెప్దాంపా. ఇవాళనే చెప్పాలారా? ఇంత ముందే కారా చెప్తా అన్నది, మళ్ళీ రేపు ఎటైనా పోతే ఎట్లారా? అరే ఆమె హాస్టల్లో ఉన్నప్పుడు చెప్తే అయిపో అనిపించిందిరా, కానీ ఇంటి రాగానే భయం అనిపిస్తుందిరా చెప్పాలంటే. ఆమె పోయినప్పుడు బాధపడుడు ఎందుకు, ఇప్పుడు ఉన్నప్పుడు చెప్పడానికి భయం ఎందుకు? అరే ఇప్పుడు పోయి నేను చెప్పిన అనుకో, ఆమెకి ఇష్టమైతే సెట్ రామా. ఒకవేళ ఇష్టం లేదనుకో, వాళ్ళ అన్నకు తెలిసిందనుకో, నన్ను బొంద పెడతాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా మరి? నేను ఆమెను లవ్ చేయడం కంటే ఆమె నన్ను లవ్ చేస్తుందో లేదో తెలుసుకుందాం రా ఫస్ట్. మరి ఇప్పుడు ఎట్లా తెలుసుకుంటారా మరి? స్వాతి వాళ్ళ ఫ్రెండ్స్ని చెప్దామారా? స్వాతి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగినాం అనుకో, ప్రిన్సిపల్కి చెప్పి బొంద పెట్టిస్తారు. ఎవరిని అడుగుదాం రా? ఎవరిని అడగాల్సిన అవసరం లేదురా, మనమే తెలుసుకోవచ్చు. ఎలా రా? ఫ్లేమ్స్. ఫ్లేమ్సా అంటే? చెప్తా చూడరా. ఇదిరా ఫ్లేమ్స్ అంటే. ఎఫ్ అంటే ఫ్రెండ్స్, ఎల్ అంటే లవ్, ఏ అంటే అరేంజ్ మ్యారేజ్, ఎం అంటే మ్యారేజ్, ఈ అంటే ఎనిమిస్, ఎస్ అంటే సిస్టర్. ఇక్కడ అమ్మాయి పేరు, ఇక్కడ అబ్బాయి పేరు రాయాలి. రాసి మధ్యలో ఫ్లేమ్స్ అని రాసుకోవాలి. రాసుకొని ఇట్లా కొట్టేయాలి. ఏవైతే కామన్ నెంబర్స్ మిగులుతాయో దాన్ని బట్టి మీ రిలేషన్షిప్ ఏంటిదో చెప్పొచ్చు. అరే ఇది నిజమేనారా? నిజమేరా, మొన్ననే మా డాడీకి మా మమ్మీకి చేస్తే ఎం వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ కూడా అయింది. మీ పేరు చెప్పు. రాజు. ఇంటి పేరుతో సహా చెప్పు. ఇంటి పేరు ఎందుకురా? అరే నీకు తెలియదురా, ఇంటి పేరు రాయాలరా. కలిపాక రాజు, పల్లిపాక స్వాతి. అరే ఇల్లు వచ్చిందిరా మీది లవ్వురా. అరే నాకు కూడా అప్పుడప్పుడు డౌట్ వచ్చేది రా, ఆమె నాకెళ్ళి క్లాస్ లో చూసుకుంటూ నవ్వేది. ఇంకేందిరా, పోయి చెప్పుదాం పారా, లవ్ వచ్చింది కదా. అయినా నాకు భయం అవుతుందిరా. అరే నేను లవ్ చేస్తానని తెలిసినాక ఇంకా భయపడు ఎందుకురా? అరే ఎందుకైనా మంచి లవ్ లెటర్ రాసి వాళ్ళ గోడపై నుంచి ఇచ్చేద్దాంపా. సరే పోదాంపా, నీ ఇష్టం ఇక. అరే నాకెందుకో డౌట్ వస్తుంది, నిజంగా ఇంటి పేరు రాస్తారా? అరే రాత్తర్రా. అరే నాకు భయం అవుతుందిరా. అరే ఇక్కడ దాకా వచ్చిన మిస్రే ఏం కాదు కానీ. అరే ఇంటి పేరు రాయకుండా ఉండాల్సిందేమోరా.